హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసరికి ఈవినింగ్ డిన్నర్లోకండి. వేడి వేడి రైసు, పచ్చడి, ఆనియన్, టమాటా, పల్లీలు, ఎండుమిర్చి పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. ఆ రోజు మాకు వర్షం పడిందండి. ఆ రోజు ఏం చేసుకోవాలా డిన్నర్లో కంటే నాకు వెంటనే ఈ పచ్చడి గుర్తొచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ పచ్చి పులుసు తింటారు కదా వర్షం పడినప్పుడు, అలా ఉంటుంది. ఇంచుమించుగా అలా టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. నా స్టైల్లో ఈ పచ్చడి చూసేద్దాం. అయితే ఒక 2-3 స్పూన్లు అయితే పల్లీలు తీసుకోండి. పల్లీలు వేగాలి, కొంచెం ఆయిల్ వేసుకోండి. సిమ్మెన్ పెట్టుకొని వేపుకోండి, మాడిపోకుండా మంచిగా లోపల నుంచి వేగాలి పల్లీలు అనేది. వేగిన తర్వాత 10-15 దాకా మీ కారం సరిపడా, మీకు కారం ఎంత తింటారో దానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకోండి. వేసుకొని ఇంకా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాలి. చల్లారే లోపు మనం టమాటాలు, ఆనియన్స్ వేపేసుకుందాం. తగినంత ఆయిల్, అంటే జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని సరిపోతుంది. ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు కూడా 2 కట్ చేసి పెట్టేసుకున్నాను, 2 మీడియం సైజు టమాటాలు. ఇవి ఆయిల్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయి. దాని తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని ఇంకా మగ్గబెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకోండి, మగ్గిపోతాయి. చూసారు కదా మగ్గిపోయినాయి. కొంచెం చింతపండు వేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వండి, బాగుంటుంది. కొంచెం దగ్గరికి అవ్వాలి, ఆయిల్ బయటికి రావాలి. ఆ లోపు మనం ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ఎండుమిర్చి, పల్లీలు, పొట్టు తీసిన వెల్లుల్లి వేసేసుకోండి. కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి, తాలింపు బాగుంటుంది. కొంచెం సాల్ట్ అక్కడ ఆల్రెడీ వేసాము కదా, దాన్ని చూసుకొని మైనస్ చేసుకొని ఇక్కడ వేసుకోండి. చూసారా, కచ్చా పచ్చాగా పట్టుకోండి మిక్సీ అనేది. పట్టుకున్న తర్వాత మనం ముందుగా టమాటాలు, ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, అవి కూడా చల్లారిపోయినాయి. దాన్ని తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని జస్ట్ 2 తిప్పులు తిప్పితే చాలండి, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ 2 తిప్పులు తిప్పితే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇదిగో ఈ విధంగా అయితే పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. స్పూన్తో మొత్తాన్ని ఒకసారి కలిపేయండి. అడుగున ఏమైనా ఉంటే మొత్తం కలిసిపోతుంది, మొత్తాన్ని కలిపేయండి. ఇంక దీన్ని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తాలింపు లేకుండానే తినేయచ్చు, ఆనియన్స్ కట్ చేసేసుకొని. కానీ దీనికి మోస్ట్ తాలింపు అయితే నచ్చుతుంది నాకైతే. ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసేసుకోండి. అవి మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మనం పచ్చడి పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి వేసేసి జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఫ్రై చేసేసిన తర్వాత మీకు టేస్ట్ సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకొని వేడి అన్నం వేసుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా అనిపించింది నాకైతే. అంత బాగుంది పచ్చడి అయితే. ఇలా దోశలోకి, ఇడ్లీలో కూడా తినచ్చు. ఇది చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్